హాయ్ ఫ్రెండ్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. ర్యాపిడ్గా చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ బిట్, ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1986. ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1986. ప్రత్యేక అవసరము గల సంస్థ ఆర్సిఐ. ప్రత్యేక అవసరం గల సంస్థ ఏది? ఆర్సిఐ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ఎచ్చటి కలదు? న్యూఢిల్లీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్ హ్యాండిక్యాప్ సంస్థ ఎచ్చటి కలదు? న్యూఢిల్లీ. ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగులోపం. ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగులోపం. దూరదృష్టిని కొలిచుటకు వైద్యులు ఉపయోగించేది స్లెలెన్స్. దూరదృష్టిని కొలిచుటకు వైద్యులు ఉపయోగించే స్లెలెన్స్. దృష్టిలోపాన్ని కార్టీ ఎన్ని రకాలు వర్గీకరించాడు? 4. దృష్టిలోపాన్ని కార్టీ ఎన్ని రకాలు వర్గీకరించాడు? 4. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రం ఉంటే అంధత్వం. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రం ఉంటే అంధత్వం. సామాన్య వినికిడి సామర్థ్యం 56 dBHL - 20 dBHL. సామాన్య వినికిడి సామర్థ్యము 56 dBHL 20 dBHL. పీడబ్ల్యూడి యాక్ట్ 1990 దీనికి సంబంధించినది, వికలాంగులకు. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ఎవరికి సంబంధించింది? వికలాంగులు. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఫెనైల్కిటోన్యూరియా. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఫెనైల్కిటోన్యూరియా. ఈ కింది వానిలో సమ్మిళిత విద్యా నమూనా ఏది? రీసోర్సు, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్యా నమూనాలు ఏంటంటే రీసోర్సు, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. డౌన్ సిండ్రోమ్ దేనివల్ల సంభవిస్తుంది? క్రోమోజోముల సవ్యంగా లేకపోవడం. డౌన్ సిండ్రోమ్ దేనివల్ల సంభవిస్తుందంటే క్రోమోజోములు సవ్యంగా లేకపోవడం. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి క్రెటినిజం. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగే వ్యాధి క్రెటినిజం. ఆటిజం అనేది ఒక శారీరక వైకల్యం. కేజీబీవీ యొక్క లక్ష్యం ఏంటి? నమోదు నిలకడ, ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్ అరికట్టుట, బాలికలు పూర్తి కాలం చదువు కొనసాగేటట్లు చూచుట. ఇవన్నీ కూడా కేజీబీవీ లక్ష్యం. కేజీబీవీ లక్ష్యం ఏంటంటే నమోదు నిలకడ, ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్ అరికట్టుట, బాలికలు పూర్తి కాలం చదువుకున్నట్లు చూచుట. ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? 9 నుంచి 10. ఆర్ఎంఎస్ఏ ఏ తరగతులకు అభ్యున్నతి కృషి చేస్తుంది? 9 నుంచి 10 తరగతులు. అయితే ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏమిటి? 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులో తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించుట, 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించుట. ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏంటి? 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులో తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించుట, 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాల ఆవాస ప్రాంతం దగ్గరగా ఏర్పాటు చేయడంతో 70% సాధించుట. ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో లేనిది ఏంటి? మండల అక్షరాస్యత. అయితే ఎస్ఎస్ఏలో ఇంటర్వెన్షన్లో ఉన్నవేటి? ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల భవనాల మరమ్మతు, విద్యా అవసరం. ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో ఉన్నవేటంటే ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల భవనాల మరమ్మతు, విద్యా అవసరం. కృత్యాధార శిశు కేంద్రీకృత బోధనాభ్యాస ప్రక్రియలు బోధించే విద్యా కేంద్రాలు ఎన్ఆర్బిసిఎస్. కృత్యాధార శిశు కేంద్ర బోధనాభ్యాస ప్రక్రియలు బోధించే విద్యా కేంద్రాలు ఎన్ఆర్బిసిఎస్.